హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వంట పనులు మొదలు. వంటగదిలోకి వచ్చి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. బయట అయితే ముగ్గేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా నవీన్కి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను. నీళ్ళు అయితే కాగినాయి. ఇంకా తీసి పక్కన పొయ్యి మీద పెట్టేసి ఇంకా చట్నీ కోసం అయితే శనగిత్తనాలు వేయించుతున్నాను. సరుకులు తెప్పించేటప్పుడు శనగిత్తనాలు తెప్పించడం మర్చిపోయాను. ఇంకా అందుకని నిన్న నవీన్ చాట్ తెప్పించాను షాప్లో. మళ్ళీ ఉదయాన్నే తెప్పించాలనుకోండి, వాడు నిద్ర లేవడు. మళ్ళీ షాపుకి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యిద్ది. ఇంకా అందుకని నైటే తెప్పించాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ. ఇంక ఇడ్లీలోకి తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. ఇంట్లో పల్లీలు లేవు, చట్నీ చేయనని చెప్పాను అనుకోండి, పిల్లలు అసలు మాట వినరు. అందుకనే నైటే తెప్పించి పెట్టుకున్నాను. ఇంకా నవీన్కైతే స్నానానికి నీళ్లు తోడుతున్నాను. సాయంత్రం అయితే ఇంకా చన్నీళ్ళే పోసుకుంటున్నాడు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మోటార్ వేసి పట్టుకున్నాం అనుకోండి నీళ్లు వెచ్చగా వస్తున్నాయి. ఇంకా ఉదయం పూట చలిగా ఉండిద్దని ఉదయం పూట ఒక్క పూట అయితే నీళ్లు కాగబెడుతున్నాను. పల్లీలు అయితే వేయించాను. స్టీల్ బండి కదా, స్టీల్ బండిలో మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. మనం వాటిని అలాగే వదిలేసామనుకోండి, అడుగంతా మాడిపోతాయి, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని స్టీల్ బండిలో దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి. గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే చట్నీ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తక్కువగానే ఉన్నాయని 2 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం ఘాటుగా ఉంటాయని పచ్చిమిర్చి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు కూర అయితే పచ్చిమిర్చి పచ్చడి. ఇంకా పచ్చిమిరకాయలు తక్కువగానే ఉన్నాయి, మళ్ళీ చట్నీలో వేస్తే సరిపోవలే అని 2 ఎండుమిరకాయలు అయితే వేసాను. ఎండుమిరకాయలు వేసుకుంటే కూడా పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ పిండి చూడండి బాగా పొంగింది. నైట్ పిండేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పేసేసాను. ఇంకా నైటే గిన్నెలో పెట్టేటప్పుడే అనుకున్నాను, గిన్నెకి కొంచెం నిండుగా వచ్చింది, కొంచెమే వెళ్తుంది, పొంగిపోయిద్దేమో ఉప్పేసాను కదా అనుకున్నాను. ఇంక ఎట్నో పొంగి అయితే కింద పడలేదు, కానీ పిండి మాత్రం బాగా పొంగింది. ఇడ్లీ మాత్రం ఇవాళ సూపర్గా ఉంటాయి, మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. పిండి ఎంత పొంగితే ఇడ్లీ కానీ దోశలు కానీ అంత టేస్ట్గా ఉంటాయి. ఇంకా పిండి పొంగింది కదా, గిన్నె నిండా అయింది. ఇంకా గిన్నె అయితే మొత్తం తుడుస్తున్నాను. ఇంకా అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ నిండా పడిద్ది, పిండి కూడా ఎండిపోయిద్ది. అందుకని తుడిచి అయితే పెడుతున్నాను. చట్నీ అచ్చం ఎండుమిరపకాయలతో వేసామనుకోండి, పిల్లలు తినరు, ఎర్రగా ఉంది అంటారు. అలా కాకుండా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కలిపేసుకున్నాం అనుకోండి, చట్నీ కూడా అంత ఎర్రగా అనిపించదు, టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం ఘాటు కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఘాటు ఉండట్లేదు, చప్పగా ఉంటున్నాయి. చట్నీలో ఎన్ని వేసినా సరే చప్పగా ఉంటుంది, టేస్ట్ రావట్లేదు. అలాంటప్పుడు 2 ఎండుమిరకాయలు కనుక వేసుకున్నాం అనుకోండి, ఘాటుగా ఉంటాయి, చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇదిగోండి చట్నీ కూడా తిరగమాత అయితే వేసాను. చట్నీ మెత్తగా మిక్సీకి వేసి కొంచెం లూజుగానే చేస్తాను. మరీ గట్టిగా ఉంటే చట్నీ తినబుద్ధి కాదు. అందుకని కొంచెం లూజుగా ఉండేటట్టు చేస్తాను. కొంచెం ఎక్కువ చట్నీనే చేశాను. ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అని, రేపటికి ఉండిద్ది కదా. ఇంకా కూర అయితేనేమో పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఇంక ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే బాండీలో వేసాను. పచ్చిమిరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడే తొడాలు తీసి పెట్టుకుంటాను, ఒక పేపర్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా పచ్చిమిరకాయలు పండకుండా కుళ్ళకుండా పాడవకుండా మరిన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. టమాటాలు మాత్రం బాగా ఎర్రగా పండినవి. పచ్చడికి బాగా ఎర్రగా పండిన టమాటాల కంటే కూడా కొంచెం దోరగా ఉన్న టమాటాలు అయితేనే బాగుంటాయి. టమాటాలు కూడా గట్టిగా ఉండాలి. కొంచెం మెత్తగా ఉన్న టమాటాలు కూడా పచ్చడి అంత టేస్ట్ అనిపించదు. గట్టిగా దోరకాయలు అయితే మాత్రం పచ్చడి కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా ఉన్న టమాటాలు వేసామనుకోండి, పచ్చడి అనేది ఎర్రగా ఉంటుంది, చూడటానికి అంత అందంగా అనిపించదు. కాకపోతే ఇంకా నాకు ప్రస్తుతానికి టమాటాలు ఇవే ఉన్నాయి, ఇంక ఈ టమాటాలే వేసాను. టమాటాలు ఎలా ఉన్నా పచ్చడి కనుక రోటి పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు కలిపే వేయించుతాను. కొంతమంది పచ్చిమిరపకాయలు, టమాటాలు వేటికి అవి సపరేట్గా వేయించుకుంటారు. నేనైతే అలా వేయించనండి, ఎప్పుడు వేయించినా సరే ఇట్లా రెండు కలిపే వేయించుతాను. ఇంకా పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసాను. స్టీల్ బాండీలో వేయించుతున్నాను కదా, దగ్గర ఉండి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండాలి, లేదనుకోండి అడుగంటిద్ది, అడుగు మాడిద్ది. ఇంకా నవీన్కైతే ఇడ్లీ పెట్టేశాను. ఇంక ఇదిగో ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయో, మెత్తగా దూదుల్లాగా చాలా బాగున్నాయి. పిండి పొంగింది కదా, అందుకనే ఇడ్లీ మాత్రం బాగుంటాయి. ఈరోజు నవీన్ మాత్రం గొడవ చేయకుండా తింటాడు ఇడ్లీ. ఇంకా నవీన్కైతే ఇడ్లీ ఇచ్చాను. ఇడ్లీ ఇచ్చి ఇంక ఇప్పుడైతే పాలు కాగబెట్టాను. టిఫిన్ ఇడ్లీ అయిన రోజు, ఉప్మా అయిన రోజు మాత్రం తప్పనిసరిగా పాలు ఇస్తాను. ఇడ్లీ త్వరగా అరుగుతాయి కదా, పిల్లలకి ఆకలి అయిద్ది, అందులో ఇడ్లీ ఎక్కువ తినరు.
అందుకని తప్పనిసరిగా గుర్తుంచుకొని మాత్రం పాలైతే ఇస్తాను. ఇంకా దోసలు ఏదన్నా ఫ్రైడ్ రైస్ అవి తిన్నప్పుడు మాత్రం ఇస్తాను. లేదనుకుంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాగుతాడు. పచ్చడి దగ్గరుండి ఎప్పటికప్పుడు వేయిస్తూ ఉన్నాను. ఇంకా గ్యాస్ పై దగ్గరేగా పనులు చేస్తుంది. ఇంకా పనులు చేసేటప్పుడల్లా చూసి ఇంకా తిప్పుతూ ఉన్నాను. స్టీల్ బాండీలో ఇదే ప్రాబ్లం అండి. అడుగంటిద్దేమోనని భయం. స్టీల్ బాండీలో స్టీల్ వాటిల్లో వంట చేసుకుంటే హెల్త్కు మంచిదని చెప్తున్నారు కానీ కాకపోతే అడుగంటుతాయి. మందంగా ఉన్నాయి కనుక తీసుకుంటే అవైతే అడుగంటవంట బాగానే ఉంటాయంట. కాకపోతే అవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాటినే వాడుతున్నాను. వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా పాలల్లో అయితే పంచదార వేసాను, బూస్ట్ వేసాను. బూస్ట్ కానీ ఏదన్నా వేస్తేనే పిల్లలు తాగుతారు. నార్మల్గా ఉట్టి పాలు ఇచ్చాను అనుకోండి అసలు తాగనే తాగడు. ఇంకా పిల్లలకి అదొక అలవాటు అయిపోయింది. బూస్ట్ కనుక లేకపోతే కొంచెం టీ అయినా పోసుకొని తాగుతారు కానీ తెల్లగా ఉంటే మాత్రం అసలు పాలు తాగనే తాగడు. ఇంకా పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా, అందులో అయితే ఇంకా పచ్చడికి సరిపడా చింతపండు అయితే వేసాను. ఇంకా చింతపండు కూడా వేసి పెట్టామనుకోండి బాగా మగ్గిద్ది. టమాటాల్లో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్కి చింతపండు అనేది మెత్తగా అయిపోయిద్ది. ఇంకా చింతపండు మనం సపరేట్గా వేడి నీళ్ళల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా నవీన్‌కేమో ఒక కోడిగుడ్డు ఫ్రై చేసి ఇచ్చాను. పచ్చడైతే నూరలేదు. ఇంట్లో పనంతా అయిన తర్వాత పచ్చడి నూరుదాంలే అని వేయించి అయితే పక్కన పెట్టాను. అందులో వాడు పచ్చిమిర్చి పచ్చడి కూడా అంత ఇష్టంగా అయితే తినడు. ఇంకా సాయంత్రం అనుకోండి ఒక ఆమ్లెట్ కానీ ఏదైనా వేసిస్తే తింటాడు. ఇంకా స్కూల్లో అయితే అంత ఇష్టంగా తినడులే అని స్కూల్‌కి అయితే ఒక ఎగ్ ఫ్రై చేసి పంపించాను. ఇంకా మంచాలు అవన్నీ తీసి బయటైతే పెట్టి కుర్చీలు అవన్నీ సర్దాను. బెడ్‌షీట్ కూడా కొంచెం ముడతలుగా ఉంటే నీట్‌గా సర్ది చేసి పెట్టాను. మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకునేటప్పటికి లేట్ అయిద్ది కదా, ఇంకా అందుకని పైపైన కొంచెం అయితే సర్దేసి అయితే పెట్టాను. ఇంకా వేడి నీళ్ళు తాగేసి ఇంకా మన పనులు ఉండయి కదా, అంట్లు కడగటం అయితే మొదలుపెట్టాను. అంట్లు కడిగేటప్పుడు ముందు టబ్ అయితే రుద్దుతాను. అంట్లన్నీ అందులో వేస్తాం కదా, ఎంగిలి అంట్లన్నీ మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుంది టబ్బు. అందుకని ఇంకా టబ్బు మొత్తం నీట్గా కడిగేసి ఇంకా అంట్ల స్టాండ్ అందులో పెట్టేసి ఇంక ఇప్పుడు అంట్లు కడిగి అందులో వేస్తాను. అంట్లు స్టాండ్లో నీళ్ళన్నీ టబ్బులో కారిపోతాయి కదా, ఇంకా టబ్బులో నీళ్ళు అయితే పారబోస్తాను. ఆ డబ్బా అయితే టమాటా పచ్చడి డబ్బా. టమాటా పచ్చడి అయిపోయింది. ఇంకా అందుకని డబ్బా కూడా వేసి కడుగుతున్నాను. ఇంకా చట్నీ వేసిన జార్లు, ఇంకా ఇడ్లీ ప్లేట్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇడ్లీ పాత్ర అయితే కడగట్లేదు. ఇంకా నాకు కూడా ఇడ్లీ వేసుకోవాలి. 2 ఇడ్లీ అయితే ఉన్నాయి. ఇంకా ఆ 2 ఇడ్లీతోనే అడ్జస్ట్ అవుతాను. ఇడ్లీ అసలుకి లేకపోతే ఒక ప్లేట్ వేసుకుంటా కానీ 2 ఇడ్లీ ఉన్నాయి కదా, మళ్ళీ 2 ఇడ్లీ ఇంకా ప్రత్యేకంగా ఏం వేసుకుంటానులే. ఇంక ఇడ్లీ అయితే వేసుకోను. ఆ 2 ఇడ్లీతోనే అడ్జస్ట్ అవుతాను. టీ తాగుతాను కదా, సరిపోయిద్ది. ఇంక ఇడ్లీ పాత్ర అయితే మాత్రం ఇడ్లీ అన్నీ అయిపోతాయి కదా, ఇంక అప్పుడైతే కడిగేస్తాను. ఇంకా రేపు ఒక్కరోజు ఇడ్లీ వేస్తాను. తర్వాత రోజు కొంచెం ఉంటేనేమో పునుగులు కానీ అవి వేస్తాను. లేకపోతేనేమో తర్వాత ఇంకా వేరే టిఫిన్ అయితే చేస్తాను. ఈ రోజైతే మట్టి ట్రాక్టర్లు తిరుగుతున్నట్టుందండి. అసలు ట్రాక్టర్ల శబ్దం అంతా తెగ వస్తుంది. అప్పుడెప్పుడో తిరిగినాయి, ఒక 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయినాయి. ట్రాక్టర్లు తిరుగుతూనే ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ట్రాక్టర్ల శబ్దం వస్తూ ఉంది. ఇంకా అంట్లయితే కడిగేశాను, బట్టలైతే ఉతికేసాను. ఇంకా టిఫిన్ తినేసాను. 2 ఇడ్లీ ఉన్నాయి కదా, ఆ 2 ఇడ్లీ తినేసి ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగాను. ఇంక ఇప్పుడైతే పచ్చడి నూరుతున్నాను. ముందు పచ్చిమిర్చి అయితే నూరాను. పచ్చిమిర్చి నూరిన తర్వాత టమాటాలు వేసి నూరాను. పచ్చిమిర్చి నూరేటప్పుడే పచ్చడికి సరిపడా ఉప్పు అయితే వేస్తాను. ఇంకా అవన్నీ నూరేసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు పచ్చడిలో వేసే మసాలా అయితే వేసాను. ఎల్లిపాయలు వేసాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇంకా మొత్తం అయితే నూరుతున్నాను. కరివేపాకు కొత్తిమీర అవనేది కొంచెం కాడల కాడలుగా ఉంటే పిల్లలు తినరు. అందుకనే కొంచెం మెత్తగానే నూరుతున్నాను. టమాటాలు ఎర్రగా పండిపోయినాయి కదా, అందుకనే పచ్చడి కూడా ఎర్రగా ఉంది. మామూలుగా మనం దూరగా ఉన్న కాయలు కానీ పచ్చికాయలు కానీ వేసుకున్నాం అనుకోండి పచ్చడి తెల్లగా బాగుంటుంది చూడటానికి. కాకపోతే ఇవి ఇలా ఉన్నా కూడా పచ్చడి చూడటానికి ఎర్రగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రోటి పచ్చళ్ళ తర్వాతే కదా అయినా కానీ. ఈరోజు మా కూర అయితే మాత్రం పచ్చిమిరపకాయల పచ్చడి. నాకైతే ఇష్టమే కానీ మా ఆయన అయితే తినడు. ఒక్క పూట అయితే తింటాడు కానీ రెండో పూటకు మాత్రం ఏదో ఒక కూర ఉండాల్సిందే. నేనైతే ఈ పచ్చడి అయిపోయేదాకా వేరే కూర ఏమి చేసుకోకుండా పచ్చడి తినమన్నా తింటాను. అంత ఇష్టం పచ్చళ్ళంటే. ఎంత కూర ఉన్నా కానీ ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే. పచ్చడి ఉంటేనే ఆ రుచి అనేది వేరు. ఒక్కోసారి కూర చాలేదనుకోండి, మనకి ఇష్టం లేని కూర అనుకోండి, అప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుంది. ఒక ఆమ్లెట్ వేసుకొని కానీ లేదనుకోండి ఏమన్నా వడియాలు వేయించుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది.
మసాలా అంతా నూరిన తర్వాత ఇంకా పచ్చడి కూడా అందులో వేసి మొత్తం కలిపేశాను. మొత్తం కలగలిపి నూరాలి. అప్పుడు బాగా మొత్తం మిక్స్ అయిపోయిద్ది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కూడా సరిపోయింది. పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఘాటు కూడా మీడియంగా ఉంది. ఇంకొంచెం ఘాటు ఎక్కువ ఉన్నా నాకు ఇష్టమే. ఇంకా పిల్లలు తినటానికి ఇంట్లో వాళ్ళందరూ తినటానికైతే ఆ ఘాటు సరిపోయిద్ది. మీగడ బాక్స్ అయితే నిండింది. ఇంకా అందుకని వెన్న అయితే తీస్తున్నాను. అంట్లు కడిగేటప్పుడే ఇంకా మీగడ అంతా ఈ గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఒక బాక్స్ నిండింది. ఒక చిన్న గిన్నెలో కూడా సపరేట్గా పెట్టాను. ఇంకా మళ్ళీ అంట్లు అనేవి ఎక్కువగా అయితే ఇలా అని చెప్పి ఈ గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నాను. వెన్నపూస త్వరగా రావటానికి ఇంక ఇదిగోండి ఈ గిన్నెలో వేసి నేను వాటర్ వేయకుండా మధ్య గుత్తితోటి ఇంక ఇలా తిప్పుతాను. వెన్న అనేది పైకి వచ్చేంత వరకు ఇంకా ఒక చుక్క వాటర్ కూడా పోయకుండా ఇంక ఇలా అయితే తిప్పుతూ ఉంటాను. తిప్పి వెన్న అనేది పైకి వచ్చిన తర్వాతే అప్పుడే వాటర్ పోస్తాను. నార్మల్గా తిప్పుతుంటే గిన్నె అనేది జారిపోతూ ఉందిలే అని కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాను. కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా గిన్నె అనేది జారిపోకుండా ఉండిద్దిగా. ఇంకా గట్టిగా పట్టేసుకొని ఇంకా బాగా గట్టిగా తిప్పాను. వెన్న అనేది ఒక్క నిమిషంలోనే వచ్చేసిందండి. బాగా గట్టిగా వెన్న అనేది ఒక్క నిమిషంలో వచ్చింది. తర్వాత వాటర్ పోసాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే వెన్నపూస తీస్తున్నాను. వెన్న తీయటం అనేది కొంతమంది ఒక పెద్ద ప్రాసెస్ అని చెప్పి మీగడ కూడా తీయరండి. మీగడ కూడా తీయకుండా ఇంకా అలాగనే పెరుగు వేసుకొని తింటారు. మనం మీగడ తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఉంటారు. వెన్న చేసుకుంటే ఏదైనా పచ్చడిలోకి కానీ ఏదన్నా కూర ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా, బిర్యానీలని అవని ఇవని స్వీట్స్ అని వాటిల్లోకి చక్కగా వాడుకోవచ్చు కొనుక్కునే పని లేకుండా. ఎంతో టైం పట్టదు. ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 10 రోజులకు 15 రోజులకు బాక్స్ నిండిద్ది. తర్వాత ఎంతసేపు చేసుకోవాలి మనం? ఒక్క నిమిషం పని. బయట మనం ఎంత నెయ్యి కొనుక్కున్నా సరే ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే నెయ్యిలాగా ఉండిద్దా? ఉండనే ఉండదు. ఇంకా ఫ్రెష్గా నెయ్యి చేసుకొని పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ కానీ వడియాలు కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.